ప్రేమ ఎన్ని సంవత్సరాలు పట్టిందండి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ? శౌర్య ఇంటర్వ్యూలో అడిగితే బాగుంటుంది. అందరా మీతో చెప్పుకుంటారు కదా, మీరు యాక్సెప్ట్ చేయడానికి టైం బట్టి ఉంటుంది కదా, మీకు కూడా చెప్తున్నా టైం బట్టి ఉంటుంది కదా. మీరు ఎటు తిరిగి మళ్ళీ అక్కడికి వస్తున్నారు. అది మీరు శౌర్య ఇంటర్వ్యూలో శౌర్యతో చెప్పించారు. ఓపెన్ అవడు అన్ని ఓపెన్ అవడు అస్సలు ఆ రోజే ఓపెన్ అవ్వాల కొన్ని విషయాలు అస్సలు. మీరు తను యాక్చువల్గా చెప్పాలి అంటే అది కరెక్టో కాదో తెలీదు. తను ఫస్ట్ నుంచి కూడా మేము మూవీలో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా చాలా మంది టీవీ వాళ్ళు అడిగేవాళ్ళు, మీ మదర్ అండ్ సన్ ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు కదా అట్లా అని. ఆయన అమ్మ మా పర్సనల్ లైఫ్ బయటకి ఎందుకు తెలియాలి, నాకు ఇష్టం ఉండదు అనేవాడు. సో తనకి ఇష్టం లేని చేయటం మాకు ఇష్టం ఉండదు ఇప్పుడు కూడా. అట్లా తను కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. ఇంకా అది ఎవరు చెప్పినా మారవుతాను ఇంకా అసలు ఎవరు చెప్పినా మారాడు. చిన్నప్పటి నుంచి అంతే. అది మంచి అవని చెడు అవని ఏదన్నా అవని మ్యాక్సిమం 90%. కానీ ప్రతి మనిషి ఏదో ఒకటి ఉంటుంది కదా. అయినా తను అందుకు మేము కూడా చెప్పి మార్చాలని మేము అనుకోం అనమాట. ఇంకా తను ఒక స్టిక్ అయ్యాడు అంటే దాని గురించి ఇప్పుడు మా పెద్ద బాబు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు కూడా అది కాదురా ఇది కాదురా వీడికి మేమేం చెప్పమండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి అదేదో హీరో అయ్యాడనో లేకపోతే ఇంకోటని కాదండి. బై బర్త్ అంటే కనుక ఒక 2 years 3 years నుంచి చాలా స్టబార్న్ అండి. కాదండి, తను 2 years తనకి 2-3 ఏళ్ళు అప్పటి నుంచే చాలా స్టబార్న్. చిన్నప్పుడు కూడా నేను కొట్టినా అసలు కొడితే ఎవరైనా భయపడతారండి. మా పెద్ద బాబుని కొడితే పరిగెత్తేవాడు ఎక్కడికో చోట. మా చిన్నాడు శౌర్య కొడతాను అంటే కొడతావా కొట్టు అని ఇలా ఇచ్చేవాడండి. చంప మీద కొట్టినా కళ్ళు ఆరిపోయేవాడు కాదండి. అంత స్టబార్న్. నాకు ఇంకా కోపం వచ్చేది, నీకు ఇంత పొగరేంట్రా అంటే అంత స్టబార్న్ ఉంటాడు. మ్యాక్సిమం తను ఒక చాలా మంచి ఇదండి. తను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కానీ చాలా. చెప్పడానికి టైం తీసుకున్నారా? చూసాం వెంటనే చెప్పాడు, చూపించాం. మా ఎన్ని వచ్చింది ఏంటంటేనండి ఏదైనా క్విక్ అండి. అది తప్ప ఉప్ప అనేది వెనక తిరిగి చూసుకుంటే తప్పే అనిపిస్తుంది. అంటే కోడల విషయంలో కాదు, ఏదైనా అంటే ఈ విషయం ఆ విషయం కాదు. సినిమా చేయాలా ఇమీడియట్ డెసిషన్, ఏదైనా స్పాట్ డెసిషన్. సినిమా వేరు కదండి, లైఫ్ వేరు కదా. సినిమా కూడా నేను బిజినెస్ లో దిగటం అంటే లైఫ్ మాటలు కాదు కదండి. ఒక బిజినెస్ కోట్లు పెట్టి చేయటం అంటే అది కూడా లైఫే కదా. అంటే మా అన్ని కొంచెం క్విక్ ఏంటంటే క్విక్ లో కూడా క్విక్ కాదండి అసలుకి, ఇమీడియట్ స్పాట్ డెసిషన్ అనమాట అండి ఏదైనా కానీ. మరి ఎందుకో అది మాకు తెలీదు. ఫ్యామిలీ అంతా అంతేనండి. అంటే ఏదైనా ఇప్పుడు ఎవరైనా కారు కొనాలనుకోండి 10 కార్లు చూస్తారు, ఏ కార్ అని అనుకుంటారు. అది లేదండి, ఈ కార్ అంటే ఈ కారు ఇంకంతే. అట్లా ఏదైనా కానీ బిజినెస్ చేయాలా ఉంటాయి. అంతేగాని దాని గురించి తర్జన పడి దాని గురించి ఒక ఇచ్చేయటం అనేది లేదు. అది చెయ్యాలేమో అనిపిస్తుంటుంది నా వరకు ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి నేను కూడా వాళ్ళతోటి ఫాలో అయ్యా. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఉషా ముల్పురీస్ కిచెన్కి వచ్చిన తర్వాత కొన్ని డెసిషన్స్ అయితే మాత్రం నేను ఆగి 1-10 సార్లు ఆలోచించే తీసుకుంటున్నాను. ఇప్పుడు దాకా అయినట్లో మనం ఏం మంచి చేసాం, ఏం చెడు చేసాం, దేనివల్ల ఇది మనకి బ్యాడ్ జరిగింది, ఇవన్నీ మనకి లైఫ్ నేర్పిన లెసన్స్ లాగా అనుకుని నేను కొంచెం ఆలోచిస్తున్నానండి. ఇప్పుడు వచ్చిన కోడలు బాగున్నారండి మీతోటి? చాలా. ఇద్దరు 100 మార్క్స్ వేస్తారా? 100 200 వేయచ్చు. ఓకే. ఎప్పుడైనా సండేస్ కలుస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు? అంటే నాకు సండే కుదరదండి, వచ్చిన ప్రాబ్లమ్. నేను సండే ఫుల్ బిజీ ఉంటాను. ఓకే. సో అందుకని నాకు కుదిరినప్పుడు నేను వెళ్తాను, తను కుదిరినప్పుడు వాళ్ళు వస్తారనమాట. మ్యాక్సిమం నేనే ఎక్కువ వెళ్తుంటాను వాళ్ళకంటే, ఎందుకంటే నాకు టైం తక్కువ ఉంటుంది. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే వాళ్ళు వచ్చే టైంకి నేను ఉండట్లేదు. వాళ్ళు గబాలను ఇప్పుడు పండగలప్పుడు కానీ పాపం అలా వస్తున్నా నాకు ఇక్కడ ఉంటుంది కదా. సో దాని ప్రకారంగా దీన్ని అడ్జస్ట్ చేసుకునే పాపం వాళ్ళు వస్తున్నారు. ఆ విషయంలో కొంచెం బాధగా అనిపిస్తుంది, అదొక్కటేనే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓన్లీ క్యారేజ్ పంపించేసేయండి అంటే అమ్మాయి వండుకోకుండా కూడా హ్యాపీగా ఉంటుంది కదా. అంటే శౌర్య క్యారేజీలు తినండి మీరు పంపించింది అంటే శౌర్యకి పొయ్యి మీద పెట్టింది అక్కడ వెంటనే రావాలండి. ఓకే ఓకే. అస్సలు మీరు మూత పెట్టిన తర్వాత తినడండి. అది ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది మా పిల్లలకి కానీ ఇంట్లో అందరికీ కూడా. ఇంకా అందుకుని పొయ్యి మీద పెట్టిన తర్వాత అది వెంటనే టేబుల్ మీద రావాలి. అదే ఫాలో ఇప్పుడు మన కుక్కర్ పలావ్ వచ్చిందండి.
అక్కడ ఇప్పుడు మన కుషాముల్పురిస్ కిచెన్లో కుక్కర్ పలావ్ అనేది సిగ్నేచర్ డిష్ అండి. ఓకే. అది నేను ఎప్పుడు ఇంట్లో అట్లానే పొయ్యి మీద పెట్టి అక్కడ టేబుల్ మీద పెడతాను కదా. మామూలుగా అబ్బాయి ఇలాంటి ఫుడ్ బయట ఉంటే బాగుండేది అని మామూలుగా బయట ఉంటే భలే తింటారు అని మామూలుగా మాట్లాడేవాళ్ళు టేబుల్ మీద ఉన్నప్పుడు అందరూ. శౌర్య కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్ అందరూ అదే ఇంప్లిమెంట్ ఇప్పుడు మన కుక్కర్ పలావ్ అండి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది ఆర్డర్ చెప్పగానే. ఇప్పుడు కుక్కర్ పలావ్ మీరు వచ్చారనుకోండి, మీకు ప్రీ ఆర్డర్ కూడా ఉంటుందండి. ఓకే. మీరు ముందే కాల్ చేస్తే నాకు ఇలా కావాలి అని అంటే మనం సెమీ ప్రిపరేషన్ చేసి పెడతాం. మీరు అక్కడికి రాగానే మీరు ఆర్డర్ చేస్తే సూపు స్టార్టర్స్ వచ్చేలోపు ఒక 25 మినిట్స్లో, అంటే మీరు ఇవన్నీ అయ్యేలోపు ఒక 10 మినిట్స్ లోపే వచ్చేస్తుందండి మీ కుక్కర్ పలావ్. డైరెక్ట్ స్టవ్ మీద నుంచి మీకు వస్తుంది. అసలు పొగలు కక్కుతా తింటారనమాట. అది సండే వచ్చేటప్పటికి మాత్రం కొంచెం లేట్ అవుతుంది. పాపం అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అయినా చాలా ఓపికగా ఉండి, నేనైనా అంత ఓపికగా ఇంకో రెస్టారెంట్కి వెళ్తే ఉంటానో ఉండనో నాకు తెలియదు కానండి, పాపం ఓపికగా వెయిట్ చేసి తిని ఇట్స్ వర్త్ అండి, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి, అదేంటి ఎక్కడికైనా వెళ్తే వెయిట్ చేయమా, అలాగే వెయిట్ చేస్తాము అని చెప్పి తిని వెళ్తున్నారండి. కుక్కర్ పలావ్ అనేది మ్యాక్సిమం 95% ప్రతి టేబుల్ మీద ఉంటుందండి. బాగా అది ఫేమస్ అన్నమాట. అట్లా వేడివేడిగా ఏదైనా కానీ వేడిగానే ఎవరి కస్టమైజ్ వాళ్ళకే ఉంటుంది అనమాట అండి. నాకు ఫస్ట్ నుంచి అదే అలవాటుతోటి సేమ్ అట్లాగే ఇక్కడ కూడా చేస్తాను. మీరు చలో సినిమాలో ఇప్పుడు ఆ అమ్మాయి పాన్ ఇండియా స్టార్. అవును, అది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి. అంటే సెంటిమెంట్గా సినిమా వల్లనే కాదండి, మేము ఎవరికి ఏది చేసినా వాళ్ళకి బాగా జరుగుతాయండి. అది అంటే మంచి మనసుతో చేస్తామండి. వాళ్ళకి కృతజ్ఞత ఉంటుందా ఎప్పుడన్నా మీకు? ఇప్పుడు అమ్మాయి అప్పుడు అంటే ఇప్పుడంటే బిజీ అయిపోయింది కానండి. ఈవెన్ గీతా గోవిందం అప్పుడు కూడా సినిమా నేను చూసేటప్పుడు మేము కలిసే చూసాము. తను చాలా టెన్షన్ పడింది అప్పుడు. చాలా బాగుందమ్మా సినిమా, నాకు నచ్చింది బాగా. నేను వెంటనే చెప్పాను, చాలా బాగుందమ్మా, బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. చెప్పారుగా అమ్మ అనేది చెప్పారుగా అమ్మ, ఓకే నాకు టెన్షన్ తగ్గింది అని. ఆ తర్వాత తను 2 సార్లు అప్పుడు ఫోన్లో వాళ్ళ ఫాదర్ వాళ్ళు మా టచ్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఎవరికాళ్ళు బిజీ అయిపోయింది దాని మీద తప్పితే కలిసినప్పుడు బాగానే మాట్లాడుతుంది. మొన్న ఒకసారి ఎప్పుడు అంతకుముందు మా వాళ్ళకి కనపడిందంటే చాలా బాగా మాట్లాడింది అంతానండి. అమ్మాయి డౌన్ టు ఎర్త్ ఉంటుందండి. అమ్మాయి మధ్యలో ఎప్పుడన్నా కాంబినేషన్ అడిగారా? లేదండి, ఎందుకంటే అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయింది కదండి. అన్నప్పుడు మనం ఏం అడగలేదండి. అంటే అంత క్యారెక్టర్ కూడా ఎక్కడా లేదు, మనం ఏమీనో మనం దాంట్లో మనం ఏం అడగలేదండి.